కాకినాడ జిల్లా తునిలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం అందరినీ కలవరపెడుతుంది. ఈ నెల 6న కనిపించకుండా పోయిన చిన్నారి కోసం గాలింపు కొనసాగుతుంది. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ కేసు పోలీసులకు సవాలుగా మారింది. పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. చిన్నారి క్షేమం కోసం అందరూ ప్రార్థిస్తున్నారు. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. చిన్నారి చివరిసారిగా కనిపించకుండా సిహెచ్ అగ్రహారం తోటకొండ ప్రాంతాన్ని డ్రోన్ కెమెరాలతో జల్లెడపడుతున్నారు. ఆ ప్రాంతంలో 7 టవర్ల పరిధిలో నమోదైన 4800 ఫోన్ కాల్స్ విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా చిన్నారి ఇంటి చుట్టూ ఉన్న 38 సీసీ కెమెరాల ఫుటేజీని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చిన్నారితో పాటు వెళ్ళి తరువాత తిరిగి వచ్చి మరణాన్ని రుచి చూసిన పెంపుడు కుక్కకు పోస్ట్ మార్టం నిర్వహించారు. నమూనాలను విశాఖపట్నం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. దీని ద్వారా కుక్క మృతి కారణాలు తెలిసే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆదేశాలతో అదనంగా 30 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, వన్యప్రాణుల సహాయార్థం హనుమాన్ బృందాలు రంగంలోకి దిగాయి. చిన్నారి జాడ తెలిపిన వారికి ₹1,00,000 బహుమతిని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఈ కేసు దర్యాప్తు అన్ని కోణాల్లో కొనసాగుతుంది. దీనిపైన మా ప్రతినిధి వర్మతో అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. వర్మ, చెప్పండి, ఈ తుని చిన్నారి ఘటనకు సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక డౌట్. ఇంతకుముందు చిన్నారి అడవిలో తప్పిపోయినప్పుడు వన్యమృగాలు తినేసి ఉంటాయని, లేదా కొండ చిలువలు తినేసి ఉంటాయని ఒక డౌట్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత క్షుద్ర పూజలని ఇంకో డౌట్ క్రియేట్ చేశారు, క్షుద్ర పూజల కోసం అని. ఇవాళ చూస్తే మళ్ళీ అది కిడ్నాప్ ఉదంతంగా చూస్తున్నారు. ఆ తర్వాత ఎవ్రీడే ఏదో ఒక డౌట్ క్రియేట్ అవుతూనే ఉంది, కానీ చిన్నారి జాడ మాత్రం కనిపించడం లేదు. సో మీ దగ్గర ఉన్న చిన్నారికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏముందో తెలియజేయండి. ఏదైతే 2 సంవత్సరాల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యంపై 10 రోజులు కావస్తున్నా సరే ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు, ఎటువంటి జాడా కూడా తెలియలేని పరిస్థితుల్లో ప్రస్తుతం 400 మంది పైబడి సుమారు 12 బృందాలుగా విడిపోయి ఏదైతే కొండ ప్రాంతం అంతా కూడా ఇప్పటికీ 10 రోజుల నుంచి జల్లెడ పడుతున్నా సరే ఒక్క క్లూ కూడా లభించలేదు. చిన్నారి అదృశ్యం వెనక అనేక కథనాలు వివిధ మాధ్యమాల్లో పూర్తిగా కూడా వస్తూ ఉన్న పరిస్థితుల్లో కొన్ని ఆందోళన కలిగిస్తున్నాయి. ఆందోళనకు సంబంధించి ప్రజల వదంతులయ్యి నమ్మకం కూడా ఈ రోజు జిల్లా ఎస్పీ స్వయంగా ఏదైతే చిన్నారి తల్లిదండ్రులని పరామర్శించేందుకు ఈ రోజు రావడం జరిగింది. స్వయంగా ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు గణేష్, భవానీ ఎవరో ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు అందిస్తున్నటువంటి సేవల పట్ల వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఇంకా ఏమన్నా చేస్తే బాగుంటుందా అన్న విషయాన్ని స్వయంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అయితే అడగడం జరిగింది. అది ఈ రోజులో మరింత ముమ్మరం చేశాము. ఇప్పటికీ గాలింపు చర్యలు, ఒకవైపు డిప్యూటీ సీఎం కూడా స్వయంగా తనతో మాట్లాడారని, కొంత బలగాన్ని కూడా పెంచి విస్తృతంగా అయితే తనిఖీలు చేస్తున్నాం. అయితే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ తో ఫారెస్ట్ శాఖ బృందాలతో సెర్చ్ ఆపరేషన్ మరి కొన్ని రోజులు కొనసాగుతుందని కూడా ఆయన హామీ ఇచ్చారు. చిన్నారి జంతువుల బారిన పడిందా లేక ఎవరైనా తీసుకెళ్లారా, ఈ 2 కోణాల్లోనే ప్రధానంగా విచారణ కొనసాగుతుంది. ఆ కోణాల్లోనే మరింత లోతుగా ప్రస్తుతం విచారణ అయితే చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పెంపుడు కుక్క మృతిపై వస్తున్నటువంటి అనుమానాలను కూడా పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించడం అయితే జరిగింది. అయితే సోషల్ మీడియాలో కానీ ఫేక్ వార్తలు ప్రచారం చేయొద్దని స్వయంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఏదైతే వివిధ కథనాలు కొండ చిలువు తినేసిందని, ఏదో నిన్న అమావాస్య కారణంగా బలి ఇవ్వడానికి వారం ముందే చిన్నారిని ఎత్తుకుపోయారని వివిధ రకాలుగా తమ సొంత భావాలు ఊహించుకుని చెప్తున్నటువంటి అసత్య ప్రచారాలని దానివల్ల ఈ కేసులో కేవలం ఆందోళన, అభద్రతా భావం పెంచుతాయి తప్ప ఎటువంటి ఆచూకీ అయితే దొరకదు. కాబట్టి ప్రజలు, మీడియా కూడా బాధ్యతంగా వ్యవహరించి అధికారిక సమాచారం మాత్రం ఇవ్వాలని కూడా ఆయన సూచించడం అయితే జరిగింది. అయితే ఈ చిన్నారి ఆచూకీ కోసం పోలీసు యంత్రాంగం అన్ని వనరులతో గాలింపు చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 10 రోజుల తర్వాత జిల్లా ఎస్పీ స్వయంగా
ఎందుకంటే ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇవ్వడం, ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని కూడా ప్రత్యేకించి పంపించిన నేపథ్యంలో ఆయన ఆదేశాల అనుసారం స్వయంగా ప్రాంతాన్ని, ఏదైతే కిడ్నాప్ అయిన ప్రాంతం, చిన్నారి నడిచి వెళ్ళిన సీసీ కెమెరాలో కనపడుతున్నటువంటి ఆ ప్రాంతాన్ని కూడా స్వయంగా ఎంత మేర వెళ్ళిపోగలిగే అవకాశాలు ఉన్నాయో, పిల్ల తప్పించుకోవడానికి దారి రహదారి ఏ రకంగా ఉంటాయన్న ఆయన కూడా స్వయంగా పరిశీలించడం అయితే జరిగింది. అయితే ఏదైనా 10 రోజుల నుంచి ఒక్క చిన్న క్లూ కూడా దొరకకుండా పూర్తిగా కూడా చిన్నారి అదృశ్యం వెనక రహస్యం ఏంటో ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. పూర్తిగా ఆ ప్రాంతాన్ని అంతటికి ఇప్పటికే 4-5 సార్లు జల్లులు పెట్టినటువంటి ఈ అన్ని శాఖల సమన్వయం పూర్తిగా కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. రాత్రి పగలు కూడా ఒకవైపు హై లెవెల్ డ్రోన్ కెమెరాలతో, థర్మల్ డ్రోన్ కెమెరాలతోటి, అలాగే పోలీసు జాగిలాలతోటి ప్రస్తుతం 1-2 సార్లు తిరిగిన ప్రాంతం. ఎందుకంటే అడవి ప్రాంతం, అది అక్కడ ఉన్నదంతా కూడా విస్తారంగా ఎక్కువ ప్రాంతం ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే అటవీ ప్రాంతం ఎక్కువ ఇదే ఫామ్ ఆయిల్ తోటలు ఉన్నాయి, ఎత్తైన కొండ ఉన్నది. ఎందుకంటే చిన్నారి ఆ ప్రాంతానికి వెళ్లే అవకాశం కూడా లేదని ఆయన ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత దూరం 2 సంవత్సరాల పాప దాటి కొండపై నుంచి వెళ్లే అవకాశాలు లేవు. ఏదైతే ఆ ప్రాంతంలో సంచార జాతుల వాళ్ళు ఎవరైనా గతంలో ఇక్కడ ఉన్నారా, పనుల నిమిత్తం వచ్చారంటే వాళ్ళు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఆ జీవనం చేస్తూ అలా కొనసాగిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఒక చోట స్థిరంగా ఎవరైతే ఉండరో సంచార జాతుల వాళ్ళు ఎవరైనా తీసుకెళ్లారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా ఆయన ఆదేశించడం అయితే జరిగింది. ఏదేమైనా 10 రోజులకి ఈ ఒక్క చిన్న క్లూ కూడా ఇప్పటి వరకు లభించలేదు. పూర్తిగా ఒకవేళ మరణించి ఉండి అటవీ జంతువులు కానీ, నక్కలు కానీ దాడి చేసి ఉండుంటే కనుక అన్ని కోణాల్లోని దర్యాప్తు చేయాలి, పూర్తిగా కూడా వేగవంతం చేయాలని ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో అన్ని బృందాలు సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నాయి. సయ్యద్ వర్మ, కుక్కకైతే పోస్ట్ మార్టం చేశారు, దానికి సంబంధించిన నమూనాలను ల్యాబ్కు పంపించారన్నారు. దానికి సంబంధించిన ఏదైనా ఇందులో పురోగతి ఏమైనా సాధించారా కుక్క పోస్ట్ మార్టం విషయంలో? డాక్టర్ సంబంధించి నిన్న ఏదైతే పెంపుడు శునకం సంబంధించి పోస్ట్ మార్టంకి నమూనాలు కూడా సేకరించారు. అది వైజాగ్ ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించడం అయితే జరిగింది. వరుణ్ ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళకి నమూనాలు పంపించారు. అయితే అవి నిన్న సాయంత్రమే ఆ నమూనాలు సేకరించి పెట్టారు. దాన్ని టెస్ట్ చేసి నివేదిక ఇవ్వడానికి 24 గంటలు టైం పడుతుంది కాబట్టి ఇంకా ప్రస్తుతానికి వాటి నివేదిక రాలేదు. అయితే ప్రాథమిక వైద్యులు చెప్పడం మాత్రం ఇది తిండి తినకపోవడం కారణం చేతే చనిపోయింది అన్నట్టుగా ప్రాథమికంగా చెప్పారు. కానీ రిపోర్ట్స్ లో ఎటువంటి అంశాలు వెల్లడవుతాయన్నది ఒకంత ఉత్కంఠ కూడా ఉంది. అయితే రిపోర్ట్స్ లో మార్పు ఏమన్నా వస్తాయి, దాని మీద ఏమైనా విషప్రయోగం జరిగిందా, లేదంటే ఎవరైనా దాడి చేశారా, దాన్ని బలంగా కొట్టడం వల్ల చనిపోయిందా, ఇంటర్నల్ బ్లీడింగ్ తలపై కొట్టారని కొంతమంది వాదిస్తున్న నేపథ్యంలో పూర్తిగా అది కూడా అప్పటి వరకు సాధారణంగా ఉన్నటువంటి పెంపుడు శునకం ఒక్కసారిగా వింత ప్రవర్తనతో దాడి చేసే ఘటనలు కూడా పాల్పడడంతో కొన్ని అనుమానాలు లేవనెత్తారు. అయితే వాటన్నిటికీ సమాధానంగా ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వస్తే దాంట్లో ఉన్నటువంటి అంశాలు ప్రధానంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అది ఈ రోజు సాయంత్రానికి అయితే వెల్లడి చేస్తామని పోలీసులు అయితే చెప్తామని పరిస్థితి ఉంది. సయ్యద్, థ్యాంక్ యూ వర్మ.